ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అవడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. కేసీఆర్ ఎన్నికల్లో ఓడిన తర్వాత తొలిసారి జగన్ భేటీ అయ్యారు. ఏపీలో జగన్ సీఎం అయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంతో సామరస్యపూరిత సంబంధాలు కొనసాగించారు. ఇప్పటికీ వారి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ భేటీలో తప్పక రాజకీయ అంశాలు చర్చకు వచ్చే ఉంటాయి. టీడీపీ జనసేన ఏకం కావడంతో గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో తెలంగాణలో కేసీఆర్ పైన పోరాటం చేసిన షర్మిల కాంగ్రెస్ నేతగా ఏపీలో యాక్టివ్ అవుతున్నారు. దాని గురించి చర్చ జరిగి ఉండొచ్చని తెలుస్తుంది. వాస్తవానికి చాలా కాలంగా జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ రావడం లేదు. ఇప్పుడు ఎన్నికల ముందు హైదరాబాద్ రావడం, కేసీఆర్ని పరామర్శించడంతో ఇందులో రాజకీయ కోణం ఉందా అనే చర్చ నడుస్తుంది. గత ఎన్నికల్లో కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చారు. వారి మీద ఉన్న వ్యతిరేకత, ఇతర కారణాలతో కేసీఆర్ ఓటమి చవిచూశారు. కామారెడ్డిలో కేసీఆర్ కూడా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ టికెట్లు ఇవ్వడం లేదు. కొంతమందిని వేరే స్థానంలోకి మారుస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ అధికారం కోల్పోయిన నేపథ్యంలో ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత దానికి కారణమని, అందుకే ఎన్నికల్లో జగన్ చాలా మార్పులు చేర్పులు చేస్తున్నారని టాక్ ఉంది. కేసీఆర్ గత ఎన్నికల్లో జగన్కి సహకరించారు. అదే సమయంలో జగన్ తన సోదరుడని కేటీఆర్ చెప్పారు. 2019లో జరిగిన ఎన్నికల్లో జగన్, కేసీఆర్లు పలు విధాలుగా సహాయం చేసుకున్నారు. చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ కూడా పంపించారని పొలిటికల్ సర్కిల్స్ చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ ఎటువంటి సలహాలు జగన్కి ఇస్తారు, వాటిని ఏ విధంగా జగన్ పాటిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. జగన్ సోదరి కాంగ్రెస్లో చేరుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ద్వారా తనకు నష్టం జరుగుతుందా, అలాంటి ప్రభావం ఉంటే దానిని ఏ విధంగా అధిగమించాలి అనే విషయంపై జగన్, కేసీఆర్ చర్చించుకునే అవకాశం అయితే ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసినప్పుడు కేసీఆర్ మీద విమర్శలు చేశారు. అలాగే బీఆర్ఎస్ నాయకులు కూడా ఆమె మీద విమర్శలు చేశారు. అయితే జగన్ నుంచి మాత్రం ఒక్క మాట రాలేదు. హరీష్ రావు, కేటీఆర్ కూడా ఏపీలో పరిస్థితి మీద విమర్శలు చేస్తే అక్కడి మంత్రులు మాత్రమే కౌంటర్లు ఇచ్చారు. ఇటీవల కేసీఆర్ కూడా ఆంధ్రాలో పాలన మీద విమర్శలు చేస్తే వైసీపీ నుంచి కౌంటర్ రాలేదు. అంతేగాక తెలంగాణలో ఉన్న వైసీపీ సానుభూతి పరులు మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్కి జై కొట్టారని, అందువల్లే గ్రేటర్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేశారని టాక్ ఉంది. ఈ రెండు పార్టీలు ఎన్డీఏ కూటమిలో కానీ, ఇండియా కూటమిలో కానీ లేవు. ఈ రెండు పార్టీలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. అయితే ప్రస్తుతం బీజేపీ తెలంగాణ నుంచి భారీగానే లోక్సభ స్థానాలు ఆశిస్తుంది. అటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే బలమైన నేతల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలి, బాబు ఎత్తులను ఎలా తిప్పికొట్టాలి, రెండోసారి అధికారం కోసం ఎలాంటి వ్యూహాలు రచించాలి అనే అంశాలపై కేసీఆర్, జగన్ మధ్య చర్చ జరిగే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.